ఈరోజు నేర్చుకోబోయేటువంటి పాఠం ధర్మో రక్షతి రక్షితః. మన సాంప్రదాయం ప్రకారం ప్రథమంగా 1 నిమిషం మౌనం పాటిద్దాం మనం. తరువాత ఓంకారం 3 సార్లు. శృతి స్మృత్యుదితం ధర్మమనుతిష్టన్ హి మానవః ఇహ కీర్తిమవాప్నోతి ప్రేత్య చ అనుత్తమం సుఖం. ఇది ప్రస్తుతిలో మనకు చెప్పినటువంటి శ్లోకం. ఒక చిన్న కథ చెప్తా మీకు. వెంకటాపురం అనేటువంటి గ్రామం ఉంది. ఆ గ్రామంలో రంగాచార్యులు అనేటువంటి ఒక డాక్టర్ ఉన్నాడు. ఆయన చాలా మంచివాడు. ఎవరొచ్చినా వైద్యం చేస్తాడు, డబ్బు అడగడు. ఎవరన్నా ఇస్తే తీసుకుంటాడు కానీ తనకు తాను అడగడు. అందుకని ప్రజలంతా గ్రామంలో అతన్ని ఒక దేవుడులాగా చూస్తారు. ఒక రోజున ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి కాలి మీద రక్తంతో బాగా బాధతో పాపం ఆ వైద్యాలయానికి వచ్చాడు. అతను కాస్త నాకు దెబ్బ తగిలింది, మీరు వైద్యం చేయవలసింది అని ప్రార్థించాడు. వెంటనే అతను ఏం చేశాడు, ఆ రక్తం తుడిచి ఆ గాయానికి కట్టుగట్టి అతన్ని ఒక పక్క పడుకోబెట్టి అతనికి సేవ చేస్తున్నాడు. ఇంతలోకే పోలీసులు ఒక ఇన్స్పెక్టర్ వచ్చారు. రాగానే వాళ్ళు అడిగారు, ఒక రక్తం కారుతూ గాయంతో ఉండేటువంటి వ్యక్తి ఇటు వచ్చాడా అని అడిగాడు. అడగంగానే ఎందుకు అని అడిగాడు ఈయన. ఆ రక్తపు మరకలు లోపలకు వెళ్ళినట్టుగా కనపడ్డాయి. కనపడటంతో ఈ ఇన్స్పెక్టరు పోలీసులు కూడా లోపలికి వెళ్ళారు. అతను ఒక దొంగ అనగానే అప్పుడు రంగాచార్యులు చెప్పాడు, అతన్నేమీ అనకండి, ఎందుకంటే అతను చాలా ప్రమాదంలో ఉన్నాడు, అతనికి అవసరమైతే ఆపరేషన్ చెయ్యాలి అని చెప్పి అన్నాడు. కాదండి, ఇటువంటి వాడికి వైద్యం చేస్తే చట్టరీత్యా నేరం, అందువల్ల మీరు ఇతనికి వైద్యం చేయటం కాదు మాతో పంపించండి అన్నాడు. అప్పుడు వైద్యుడుగా రంగాచార్యులు ఏం చెప్పాడు, ఇతన్ని పంపించడం కుదరదు అని చెప్పి గట్టిగా చెప్పాడు. ఇది కథ. మరి ఈ కథలో ధర్మమేమిటి? ఒక వ్యక్తి బాధపడుతుంటే వైద్యానికి వస్తే వాళ్ళు పంపించమంటే పంపించడం ధర్మమా, అతనికి వైద్యం చేయటమా? ఒక్కసారి ఆలోచిద్దాం. వైద్యం చేయటం ధర్మం. సాధారణంగా 30,000 మందికి ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఒక స్టేషన్లో సగటున 30 మంది పోలీసులు ఉంటారు. 10,000 మందికి ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఈ వార్త మనం పేపర్లో చూసే ఉంటాం. అలాగే 1000 మందికి ఒక పోలీసుకు బదులు 500 మందికే ఒక పోలీసుని ఈ విధంగా నియమిస్తున్నారు అంతా కూడా. మరి ఈ అంశాలు చదివారు కదా మీరంతా కూడా, ఈ రెండు కూడా విన్నారు కదా. ఒక్కసారి మనం ఆలోచిద్దాం. వైద్యుడైనటువంటి రంగాచార్యులు చేసినటువంటి పని మంచిదా కాదా? రెండవది, పోలీస్ స్టేషన్లు పోలీసుల యొక్క వల్లనే దోపిడీలు దొంగతనాలు ఆగుతున్నాయా? వాళ్ళ వల్లే ఆగుతున్నాయా? లేదు. తర్వాత
నేరాలు తగ్గి శాంతి భద్రతలు మెరుగుపడాలంటే మనం ఏం చెయ్యాలి? ఒక్కసారి ఆలోచిద్దాం. ఆ 2 ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పగలిగారు, కానీ 3వ ప్రశ్నకు మీరు అంత తొందరగా సమాధానం చెప్పలేరు. కాస్త ఈ పాఠం వింటే మీరు చెప్పడానికి ప్రయత్నిస్తారు. మనమంతా సంఘజీవులం, అంటే సంఘాన్ని ఆశ్రయించి బతికేటువంటి వాళ్ళం. మొత్తం మనం ఈ సమాజంలో ఉంటున్నాం. ఈ సమాజం క్షేమం కోసం, మన క్షేమం కోసం మన పూర్వీకులు ఏం చేశారు? ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎవరెట్లా ఉండాలి, ఎవరెట్లా ఉండకూడదు అని కొన్ని బాధ్యతలని, కొన్ని నియమాల్ని నియమించారు. అసలు ధర్మం ఎట్లా ఉంటుంది అంటే ఒక్కసారి మనం దాని గురించి తెలుసుకుందాం. వాళ్ళ యొక్క మనుగడంతా సమాజంతోనే ముడిపడి ఉంటుందంతా కూడా. ఆ సమాజంలోని వివిధ వ్యవస్థల యొక్క నిర్వహణానికి, ఆమోదయోగ్యమైనటువంటి ప్రవర్తన నియమాలకి, సమాజంలో ఎవరికి ఇష్టం వచ్చినటువంటి విధంగా వాళ్ళు ప్రవర్తించకూడదు. దానికి ఒక నైతిక నియమావళి ఉంటుంది. పూర్వకాలం నుంచి మన పెద్దలు ఏం పాటిస్తున్నారు అంటే మన వేదాలు ఉన్నాయి, అదేవిధంగా స్మృతులు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి. వీటి ద్వారా మనము ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు, ఏ విధంగా చెయ్యాలి, ఏ విధంగా చెయ్యకూడదు అనేటువంటిది కాస్త మనం గ్రహించాం. అందుకని వీటిని ఆచరించడం మన ధర్మం. అంటే ధర్మబద్ధంగా నీ బతకాలంటే ఏం చెయ్యాలి, దానికి ఏ విధమైనటువంటి మార్గాలు మనం అనుసరించాలి. దురదృష్టవశాత్తు నేటి సమాజంలో ధర్మాచరణకు బద్ధులైనటువంటి వాళ్ళు కనపట్టల్లా. ఎక్కడా కూడా, ఎక్కడ చూసినప్పటికీ కూడా రకరకాలైనటువంటి కోరికలు కలిగి ఉండటం, దురాశ పెరగటం, స్వార్థమైనటువంటి ఆలోచనలు ఉండటం, అక్రమ సంపాదన కలిగి ఉండటం, అనవసరమైనటువంటి ఖర్చులు, పెద్దల పట్ల అగౌరవ భావం. తోటి మానవులు మనతో జీవిస్తున్నారు, వాళ్ళను గౌరవించాలి అనేటువంటి భావం. అదేవిధంగా మరి జీవులు, అదేవిధంగా ప్రకృతి పట్ల స్నేహభావం లేకపోవటం, ఇవన్నీ చోటు చేసుకుంటున్నాయి. తత్ఫలితంగా ఏం జరుగుతుంది? కుమారులు ఉన్నారు, వాళ్ళంతా తండ్రులను ఏం చేస్తున్నారు? వృద్ధాశ్రమాల్లో పెడుతున్నారు. ఆ పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు? బిక్కు బిక్కుమంటూ వృద్ధాశ్రమాల్లో బతుకును కాస్త ఏడుస్తున్నారంతా కూడా. అదేవిధంగా స్త్రీలను దేవతలుగా పూజించవలసినటువంటి కర్మభూమిలో స్త్రీలను ఎగతాళి చేస్తున్నారు, అరాజకాలు చేస్తున్నారు, వాళ్ళని అవమానిస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు. మరి ఇది ధర్మమా? నేటి పరిస్థితులు ఈ విధంగానే ఉన్నాయి అంతా కూడా. అందుకని ఈ కోణంలో మనమంతా కూడా ఆలోచించాలి. తరువాత మనం పండగలు, పబ్బాలు ఇవన్నీ చేసుకుంటున్నాం కదా. ఇవి చేసుకుంటున్నప్పుడు ఈ వేడుకలన్నీ ధర్మబద్ధంగానే జరుగుతున్నాయా? ఇవన్నీ ఉండటం వల్ల ఏమవుతుంది? భగవంతుని పైన భక్తి భావన తగ్గిపోతుంది అంతా కూడా. దానివల్ల కలిగేటువంటి నష్టాలు ఏమిటి? భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి, అనావృష్టి రావటం, కరువు కాటకాలు రావటం, ఉష్ణోగ్రతలు పెరగటం, ఇవన్నీ కూడా ఎందుకు చోటు చేస్తున్నాయి అంటే ధర్మ మార్గం తగ్గబట్టి విజ్ఞానం పేరుతో అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నాం అంతా కూడా. దీనివల్ల మన ధర్మాన్ని, మన సంస్కృతిని, ఆ మూలాల్ని గుర్తించడంలా మనం అంతా కూడా కుతర్కంతో వాదులు ఆడుతున్నాం. అంటే పెద్దలు చెప్పినటువంటి మాటల్ని మనం అంతా కూడా వింటలేదు. ఎందుకు చేయాలి, ఏమి లాభం, చేస్తే ఎవరికి వచ్చింది, ఇటువంటి మాటలు చెబుతుంటే మళ్ళా ఎవరన్నా చెప్తారా? మన ఆచార వ్యవహారాల్ని మనం చక్కగా పాటించాలి, సంస్కృతి సాంప్రదాయాలని మనమే చక్కగా కాపాడాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాం? వాటికి గండి కొడుతున్నాం అంతా కూడా. అందువల్ల మనకు మనమే మన సంస్కారానికి గోతులు తీసుకుంటున్నాం. ఇప్పుడు లోకంలో ధర్మం గతి తప్పుతుంది, ధర్మం సక్రమంగా లేదు. చివరికి భగవంతుణ్ణి సేవించడంలో కూడా ధర్మం వక్ర మార్గాన్ని వెళుతుందంతా కూడా. భగవంతుడికి పూజ చేస్తున్నారు చాలామంది అంతా కూడా, వ్రతాలు చేస్తున్నారు, తీర్థయాత్రలకు వెళ్తున్నారు, దేవాలయాలు సందర్శిస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా ధర్మార్జనతో సంపాదించిన సొమ్ముతోనేనా? ధర్మ మార్గంలో సంపాదించినటువంటి చిల్లి గవ్వ ఇచ్చినప్పటికీ పేదవాడు భగవంతుడు అతన్ని బాగా కరుణిస్తాడు. అందుకని ధర్మమే చాలా గొప్పది. అందుకని భగవంతుడికి భక్తునికి దృఢమైనటువంటి అనుబంధాన్ని కల్పించేటువంటిది ఏమిటయ్యా అంటే మంచి ధర్మము. ఆ ధర్మ మార్గంలో మనం నడుచుకోవాలి. అందుకే సమాజం సరైన గతిలో నడవాలంటే ప్రతి ఒక్కరూ ధర్మబద్ధమైనటువంటి జీవితం గడపాలి. మనం అంతా కూడా ధర్మాన్ని ఆశ్రయించాలి, పెద్దలు చెప్పినటువంటి మాటల్ని అనుసరించి ఆ విధంగా మనం జీవించాలి. అందుకని మన ధార్మిక జీవనానికి
కొన్ని మార్గాలు చెప్పారు పెద్దవాళ్ళు. అంటే ధర్మం అంటే ఏంటి, ఎట్లా నడవాలి, ఏం చెయ్యాలి అంటానికి కొన్ని విధులు మనకు నేర్పారు. దాన్ని గురించి మనం తెలుసుకుందాం. ధర్మానికి మూలం సత్యం, అహింస, అస్తేయం, శౌచం. ఈ 4 మనమంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ముందు సత్యం. భూతహితం యథార్థ భాషణమేవ సత్యం. ప్రాణులకు హితం కలిగించేది యథార్థ భాషణం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేదే సత్యము అని చెప్పి అన్నారు. అందుకనే సత్యం మాట్లాడమన్నాను కదా అని చెప్పి ఎవరికన్నా హాని కలిగించేటువంటి సత్యాన్ని మనం చెప్పకూడదు అని చెప్పి అంటున్నాడు. అందుకనే భూతహితం సత్యం. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాం మీ అందరికీ కూడా. ఎందుకంటే ఒక అడవిలో ఒక ఋషి ఉండేవాడు. ఒక రోజున ఒక ఆవు పాపము ఆ ఆశ్రమంలోకి ప్రవేశించింది. పరిగెత్తుకుంటూ వచ్చి ఎంతో ప్రయాసతో ఆవు లోపల ప్రవేశించింది. అంతలోకే ఒక వేటగాడు కూడా బాణం పట్టుకొచ్చాడు. బాణం పట్టుకు అతను ఏమన్నాడు, ఇటు పక్క ఆవు ఏమన్నా వచ్చిందా అని అడిగాడు. అడిగితే అతను ఏమన్నాడు, ఆ ముని కాస్త వచ్చింది అని చెబితే ఆవును చంపేస్తాడు, ఒకవేళ రాలేదు అని చెబితే అబద్ధం ఆడినట్టుగా ఉంటుంది. అందువల్ల ముని లౌక్యంగా ఏం చెప్పాడు, చక్కగా చెప్పాడు. చెప్పే నోరు చూడలేదు, చూసే కన్నులు చెప్పలేవు. ఎందుకంటే చెప్పే నోరు చూడలేదు. ఈ నోటితో చెబుతాం, అది చూస్తుందా, చూడలేదు. అదేవిధంగా చూసే కన్నులు చెబుతాయా, చెప్పలేవు అన్నాడు. ఋషి సత్యాన్ని వీడకుండా లౌక్యంగా ఎలా వ్యవహరించాలో మనందరికీ కూడా చెప్పాడు. అందుకనే పెద్దలు చెప్పారు, మాటతో కాని మనస్సుతో కాని క్రియతో గాని మరొక ప్రాణిని నొప్పించకపోవటమే అహింస. అహింస పరమో ధర్మ. అహింసయే పరమధర్మము అని చెప్పారు. అహింసతో కూడినటువంటిదే చక్కటి జీవనం అని చెప్పన్నారు. అందుకే గాంధీజీ కూడా ఏం చెప్పాడు, ఆ మార్గంలో నడిచి స్వతంత్రాన్ని సాధించి నా జీవితమే ఒక సందేశము, మీరు నా జీవితాన్ని చదవండి మీకు ఒక సందేశం వస్తుంది అని చక్కగా చెప్పాడు. ఇంకా అస్థేయం. స్థేయము అంటే దొంగతనం, అస్థేయము అంటే దొంగతనం చేయకుండా ఉండడం అంతా కూడాను. లంచగుండితనంతో కానీ స్వార్థంతో కానీ సంపాదించడం కూడా అక్రమార్జనే. సక్రమార్జన అంటే కష్టించి మన యొక్క మేధస్సుతో సంపాదించేది సక్రమార్జన. ఎవరినన్నా మోసం చేయటం కానీ ఎవరినన్నా లంచగొండితనంతో తీసుకోవటం కానీ వాడి ఈ విధంగా చేసేటువంటిదంతా అక్రమార్జనే. కాబట్టి అది కూడా దొంగతనమే అంతా కూడా. అందుకని మన సంపాదనలో అక్రమం ఉండకూడదు, వినియోగంలో కూడా అక్రమం ఉండకూడదు. పనికిమాలిన వాటికి దానం చేయకూడదు. ఎవరికైనా సరే మంచివాడికి దానం చేయాలంతా కూడా. తన బాధ్యతలను సక్రమంగా వినియోగించాలి, సత్కార్యక్రమాలు చేయాలి, దైవ కార్యక్రమాలు చేయాలి, పరోపకారం కోసం మనం పాటుపడాలి. మనకు తోస్తే ఎవరికన్నా ఉపకారం చెయ్యాలి, అపకారం ఎప్పుడూ కూడా చేయరు. ఈ విధంగా మంచిదానికే మన ధనాన్ని వినియోగించాలి. తరువాత భౌతికమైనటువంటి ఆస్తులు కూడబెట్టుకోవడానికి, వస్తువులు పోగు చేసుకోవడానికి, అనవసరమైనటువంటి మించి ఆడంబరాలకి విలాసాలకి ఖర్చు చేయటం కూడా అది యోగ్యమైనటువంటి విషయం కాదు. డబ్బును మనం సంపాదించిన తర్వాత సక్రమమైనటువంటి వాటికే ఉపయోగించాలంతా కూడా. ఇంకా శౌచం అంటే శుచి. ఎట్లాగండి, శుచి కలిగి ఉండటమే శౌచం అన్నాడు. ఈ శుచి 2 రకాలుగా ఉంటుంది, అంతఃశుచి, బాహ్య శుచి. బాహ్య శుచి అంటే పరిశుభ్రంగా స్నానం చేయటం, చక్కగా ఉండటం, ఆచారాన్ని పరిపాటించడం, తీర్థసేవనం చేయటం, దేవాలయాలకు వెళ్ళటం, ఇవన్నీ కూడా బాహ్య శుచి. అంతఃశుచి అంటే మనస్సు బాగుండటం, మంచి ఆలోచనలు కలిగి ఉండటం, దైవభక్తి కలిగి ఉండటం, ఇవన్నీ కూడా అంతఃశుచి. శుభ్రత ఉన్న చోటనే భగవంతుడు ఉంటాడు. ఎక్కడైతే శుభ్రత ఉంటుందో, శుచి ఉంటుందో అక్కడే ఒక పవిత్రత ఉంటుంది. అటువంటి పవిత్రత ఉన్న చోటనే దేవుడు ఉంటాడంతా కూడా. అందువల్ల మన ఇంటిని, మన పరిసరాల్ని కూడా మనం చక్కగా శుభ్రంగా పెట్టుకోవాలి. ఇంకా ధర్మనిష్ట, ఒక ధర్మాన్ని మనము జాగ్రత్తగా చేయగలగటం, నిష్టగా ఉంచగలగడం అంతా కూడా. ఎవరన్నా మనల్ని వచ్చి శరణు వేడితే వాడిని కాపాడాలి. దీనికి ఒక చిన్న కథ చెప్తా. ఒక రోజున
ఒక ఆవు గడ్డి మేస్తూ ఎక్కడికి వెళ్ళింది? అడవిలోకి వెళ్ళింది. అడవిలోకి వెళ్ళేసరికల్లా అప్పుడు గాండ్రిస్తూ పులి వచ్చింది అక్కడికి. పాపం ఆ పులిని చూసి ఆవు భయపడిపోయింది. భయపడిపోగానే ఆ పులి దగ్గరకు వచ్చి ఆవు దీనంగా ప్రార్థించింది. ఏమని? నాకు ఒక చిన్న దూడ ఉంది, ఆ దూడకు చెప్పొస్తాను, లేగ దూడ, దానికి ధర్మాలు బోధించొస్తాను, నన్ను నమ్మవలసింది అని పులిని ప్రార్థించింది. పులి దాని మాటలకు పాపం మురిసిపోయినటువంటిదై తప్పకుండా ఎంతవరకు ధర్మనిష్ఠి కలిగి ఉంటుందో చూద్దామని చెప్పి ఆ పులి ఆవును కాస్త పంపించేసింది. తర్వాత కొంతసేపటికి ఆవు తిరిగి వచ్చింది. దానితో పులి చెలించిపోయింది. అరేరే, ఈ కాలంలో కూడా ఇంత ధర్మనిష్ట కలిగినటువంటి వాళ్ళు ఉన్నారా? నాకు నువ్వు ఆహారమైనప్పటికీ కూడా నీ లేగ దూడను కూడా వదిలి నా దగ్గరకు వచ్చావు అని చెప్పి ఏం చేసింది? పులే మారిపోయింది. అందుకని అటువంటి ధర్మాన్ని మనం లోకంలో చక్కగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మన ధర్మాన్ని ఎప్పుడైతే మనం నిర్వర్తించామో అప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహం, కృప, దయ మన పైన ఉంటుందంతా కూడా. పిల్లలున్నారు, చదువుకోవటం, బడికి వెళ్ళటం, వాళ్ళు బాగా చక్కగా మార్కులు సంపాదించుకోవటం వీళ్ళ యొక్క ధర్మం. పెద్దల పట్ల గౌరవం ఉండటం, పెద్దవాళ్ళను గౌరవించడం వాళ్ళ యొక్క ధర్మం. శ్రద్ధతో, ఏకాగ్రతతో బాగా చదువుకోవటం, తెల్లవారి లేవటం, చక్కగా స్నానం చేయటం, తిలకం పెట్టుకోవటం, భగవంతుణ్ణి ధ్యానించడం, గుడికి వెళ్ళటం, తల్లిదండ్రుల ఎళ్ళ భక్తి ప్రదర్శించటం, వాళ్ళ కాళ్లకు మొక్కటం. అందుకనే చతుర్విధ పురుషార్థాలు అంటారు, ధర్మ, అర్థ, కామ, మోక్షములు. అందుకని పెద్దవాళ్ళు చెప్పినటువంటి వాటన్నిటినీ కూడా మనం నిర్వర్తించాలి. అదేవిధంగా మానవ ధర్మాల్లో ముఖ్యమైనటువంటిది ఏమిటండి? సమైక్యత ఉండాలి, ఏకమత్యం ఉండాలి. ఐకమత్యంతో జీవించాలి ఎప్పుడైనా సరే. తోటి వారిని సమానంగా చూడటం, అందుకనే భిన్నత్వంలో ఏకత్వం ఉండాలి. అనేక మంది ఉన్నప్పటికీ కూడా ఒకే రకంగా ఉండగలగటం, ధార్మిక జీవనంతో బతకటం, ఇవన్నీ కూడా మన ధర్మాలు. ఈ ధర్మాల్ని అనుసరించి ఒక సంస్కృతి చక్కగా తయారవుతుంది. ఆ సంస్కృతి వల్ల మనం జీవించగలుగుతుంటాం. మరి మనమంతా ఎప్పుడు కలుస్తాం? ఒక పండగ వచ్చినప్పుడు, ఒక పబ్బం వచ్చినప్పుడు, ఒక నోములు వచ్చినప్పుడు, గ్రామంలో జరిగేటప్పుడు, అందరూ వేడుకలు ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మనమంతా కలుస్తాం. పెద్దలు చూపినటువంటి మార్గంతోనే మనమంతా కూడా పోవాలి. అట్లాగే భగవంతుడు ఎవరికి ఎటువంటి వృత్తిని నియమిస్తాడో ఆ వృత్తిలో ధర్మ మార్గంగా మనమంతా కూడా ఉండాలి. తర్వాత సప్తాంగ జీవనం అంటారు. ఇది కొత్త విషయం. సప్తాంగ జీవనం అంటే 7 రకాలుగా జీవించటము. అది ఎట్టాగో దీంట్లో చెబుతున్నాడు. ఎట్టాగయ్యా అంటే, ముందు బ్రహ్మచర్యాన్ని పాటించటం, రెండవది సోమరితనం లేకుండా ఉండాలి, మూడోది శుచి అయినటువంటి ఆహారాన్ని తీసుకోవటం, అదేవిధంగా నిత్య కర్మలను ఉపేక్షించకుండా చేయటం, తరువాత వచ్చినటువంటి అతిథుల్ని పూజించటం, సత్యాన్ని పలకటం, తరువాత ఇంద్రియాల్ని అదుపులో పెట్టుకోవటం. ఇంద్రియములు అంటే 2 రకాల ఇంద్రియాలు ఉన్నాయి మనందరికీ కూడా, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు. వీటినన్నిటిని అదుపులో ఉంచుకోవాలి. ఇవన్నీ ఆచరిస్తే మనకు నిజంగా రోగాలు రావు. వ్యసనాలు లేకుండా ఉండటం ధర్మం. వ్యసనాలు ఉంటే వాడేమవుతాడు? ధర్మదూరుడు అవుతాడు. సప్త వ్యసనములుటాయి. 7 వ్యసనములు అవి ఏంటంటే చెబుతున్నాడు. మహాభారతంలో చెప్పారు ఇదంతా కూడా. మొట్టమొదట స్త్రీ వ్యసనం, రెండోది జూదం, పాచికలాడటం, మూడోది మద్యం తాగటం, నాలుగోది వేటాడటం, పరుషంగా మాట్లాడటం, కఠినంగా దండించటం, వచ్చినటువంటి సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు పెట్టేయటం, అంతా కూడా ఇవి సప్త వ్యసనాలు. అందుకని ఈ వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలను ఎట్టా పాటించాలి. మరి ఆచార వ్యవహారాలే మన ధర్మాన్ని తెలుపుతున్నాయి. ఆచారము చేతనే ధర్మం మనందరికీ తెలుస్తుంది. ఆచారం అంటే ఏంటి అసలు? పరలోక హితం కోసం చేసేటువంటి పనే ఆచారం అనిపించుకుంటుంది. వ్యవహారము అంటే ఇహలోక సంబంధమైన జ్ఞానం వ్యవహారం, పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం ఆచారం. అందుకని లోకంలో విజయవంతంగా బతకాలంటే వ్యవహారం కావాలి, పరలోకంలో బాగుండాలంటే ఆచారం కావాలి. అందుకని కొన్ని మనం తెలుసుకున్నాం.
ఉదాహరణకి ఎట్టా ఉండాలి? సూర్యుడు ఉదయించక ముందే లేవటం, స్నానపానాదులు చక్కగా ముగించుకోవటం, దైవ పూజ చేయటం, అతిథిని గౌరవించడం, భోజన సమయానికి వచ్చినటువంటి వారిని ఆదరించి భోజనం పెట్టడం, తర్వాత సంధ్యా సమయాల్లో ఇంట్లో దీపాన్ని వెలిగించడం, ఉదయం సాయంత్రం వేళల్లో తులసి చెట్టుకు దీపం పెట్టడం, అదేవిధంగా నుదుటి తిలకం పెట్టుకోవటం, పెద్దల పట్ల వినయ విధేయతలతో ప్రవర్తించడం, పెద్దవారి ముందు మనం కూడా వాళ్ళు ఎదురుగా కూర్చోకుండా పెద్దవాళ్ళు కూర్చున్నప్పుడు మనం నిలబడి వాళ్లకు గౌరవాన్ని ప్రదర్శించడం, ఇవన్నీ కూడా మన ధర్మాలు. ఇవి ఎందుకు పాటించాలి అని అడిగితే ఆచారమే పరమధర్మము. అదేవిధంగా ఇంకో విషయం, తల్లిని తండ్రిని ముందు గౌరవించాలి. తల్లిని దైవంగా ఆరాధించాలి, తండ్రిని దైవంగా ఆరాధించాలి. ప్రత్యక్ష దేవతలు ఎవరయ్యా అంటే తల్లిదండ్రులు. ధర్మగుణములు అంటే ఏంటి, ఎట్లా ఉండాలి అంటే కూడా వాటిని గురించి కూడా చెబుతున్నాడు. జాగ్రత్తగా మీరు వినండి. ఏమిటి గుణాలు అనేటువంటివి వ్యక్తిగతమైనవి. ప్రతి ఒక్కరూ కూడా సద్గుణములతో ఆచరించాలి. వ్యక్తుల యొక్క గుణగణముల ద్వారానే వాడు మంచివాడు, వీడు చెడ్డవాడు అనేటువంటి తెలుస్తుంది. అన్నిటికంటే ముందు దయ కావాలి. సర్వభూతముల యందు దయ. ఆ దయాగుణం ఉంటే అది మానవత్వ లక్షణాల్లో ఒకటి. అందువల్ల అంటే ఎవరికన్నా కష్టం కలిగినప్పుడు వెంటనే స్పందించడం, ఎవరన్నా ద్వేషించేవాడు ఉన్నప్పుడు వాడిని పక్కకు తీసుకెళ్ళటం, ఆపదలో ఉండేటప్పుడు రక్షించటం, ఇటువంటి దయను సర్వప్రాణికోటి యందు కలిగి ఉండాలి. రెండవది ఓరిమి, ఓర్పు కావాలి. దుఃఖం కలిగినప్పుడు కానీ ఉద్వేగం కలిగినప్పుడు కానీ ఏదన్నా మనకు వచ్చినప్పుడు ఓర్పుగా ఉండాలి. తరువాత అసూయ. అసూయ అనేటువంటిది పెద్ద శత్రువు. ఒకళ్ళ గొప్పతనాన్ని చూసి మనం ఓర్వలేకపోవటం. అదేవిధంగా ఇతరుల యొక్క సద్గుణాలను గుర్తించటం, గౌరవించటం, వెల్లడి చేయటం, ప్రశంసించడం, దీనేమంటారు అనసూయ. అసూయ లేకుండా ఉండటము. తరువాత శౌచం, శుచిగా ఉండాలి. అంటే తినకూడని పదార్థాలను తినకూడదు. ఏవి తినదగినవో, ఏవైతే ఆరోగ్యాన్ని కలిగిస్తాయో అటువంటివే తినాలి. ఇంకోటేంటి, దుర్జనులతో సాంగత్యం పనికిరాదు, స్నేహం కదలదు. అందువల్ల సక్రమమైనటువంటి మార్గాలు ఇవన్నీ కూడా శౌచంలోకి వస్తాయి. తరువాత అనాయాసము, శరీరానికి ఎటువంటి బాధ లేకుండా సునాయాసంగా పనులు చేసుకోవడం. తరువాత మాంగళ్యము, అంటే ప్రశస్తమైనటువంటి శుభకరమైనటువంటి పనులు చేయటం, మంచి పనులు చేయటమే మాంగళ్య సూచకాలు, మంగళప్రదాలు. అకార్పణ్యం, లోభం లేకపోవటం, ఆశ. వాడిని చూసి వాడు సంపాదించాడు, నేను సంపాదించలేకపోయినాను, పెద్ద ఆశ కలిగి ఉంటాం. ఈ ఆశ కూడా కూడదు. అదంతా కూడా ఇంకా ఇటువంటివన్నీ లోభత్వం, వాడు లోభిరా అని చెప్పి తిడుతుంటారంతా కూడా. తరువాత అస్పృహ. అస్పృహ అంటే ఇతరుల యొక్క ద్రవ్యాలపైన అపేక్ష లేకుండా ఉండటం. మనకు లేదు, వాడిది కావాలి అని చెప్పి కోరుకోవటం, ఇదంతా కూడా అస్పృహ. మంచిని కోరుకోవటమే మన ధర్మం అని చెప్పారు పెద్దవాళ్ళంతా కూడా. మన ధర్మం ఇప్పుడు ఏం చేస్తుంది, మన హితంతో పాటు పరుల యొక్క హితాన్ని, సమాజ హితాన్ని, సర్వ మానవాళి హితాన్ని కూడా కాంక్షిస్తుంది. అందుకే పెద్దలే ఉంటారు, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. తరువాత మరొక విషయం, స్త్రీలను గౌరవించాలి. మనం ఎప్పుడూ కూడా మన ఇంట్లో ఆడపిల్లలు ఎవరున్నా, పెద్దవాళ్ళున్నా, మన అమ్మను కానీ, తల్లిని కానీ, చెల్లిని కానీ, అక్కను కానీ తప్పకుండా గౌరవించాలి. అదే చెబుతున్నాడు, స్త్రీలను గౌరవించడం మన సనాతన సంప్రదాయము. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంతోషంగా ఉంటారు. ఎక్కడైతే స్త్రీలు హింసించబడతారో అక్కడ కరువుతో దేశానికి ముప్పు కలుగుతుంది. ప్రియభాషణం. ఎందుకంటే కొంతమంది మాట్లాడితే పరిగెత్తారు, అక్కడి నుంచి వెళ్ళిపోతారు అందరూ కూడా. కొంతమంది మాట్లాడితే ఎంతసేపు అయినా అక్కడే ఉంటారు. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే సామెత వింటాం కదా. అందుకే చక్కగా మాట్లాడాలి. ఉపకారికి ఉపకారం చేయటం సహజం, కానీ అపకారం చేసిన వాడికి కూడా ఉపకారము ఎవడు చేస్తాడో వాడు గొప్పవాడు. అందువల్ల మనం ఏం చేయాలి, ఉదాత్తమైనటువంటి జీవనాన్ని మనము అలవాటు చేసుకోవాలి. సమాజాన్ని, మనుషుల్ని సక్రమ మార్గంలో నడిపించేటువంటి ధర్మం.
అందువల్ల ఆ ధర్మం ఎటువంటిది? సనాతనమైనటువంటిది, చాలా ప్రాచీనమైనటువంటిది, అది నిత్య నూతనమైనటువంటిది. మరి ధర్మం ఎక్కడిది? వేదాలు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసులు, వీటి ద్వారా మనకు ధర్మం సంక్రమించింది. అందువల్ల దానిలో చెప్పినటువంటి విషయాల్ని ఆచరించడం, కాపాడుకోవటం మన యొక్క బాధ్యత అందరిది కూడా. అందువలనే మనం ఏం చేస్తున్నాం? ధర్మో రక్షతి రక్షితః. ఎవడైతే ధర్మాన్ని రక్షిస్తాడో ఆ ధర్మమే వాడిని కాపాడుతుంది అని చెప్పి చక్కగా చెప్పారంతా కూడా. ఇటువంటి ధర్మాన్ని మనం పాటించాలి. దీనివల్ల జగత్ కళ్యాణానికి పాటుపడాలి. తర్వాత ఒక్కసారి ఆలోచిద్దాం. మనము ఇన్ని విషయాలు తెలుసుకున్నాం కదా, ధర్మం పైనే సమాజం ఆధారపడి ఉంది. అందుకని సమాజం సక్రమ మార్గంలో నడవటానికి ధర్మాచరణ ముఖ్యం అంటున్నాం కదా. ఇది ఎందుకు ఒక్కసారి మనం వివరించుకోవాలి. నలుగురు కూర్చున్నప్పుడు ఈ విషయాల గురించి చర్చించుకుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో మాట చెబుతుంటారు దాని గురించి. అదే ఒక చక్కటి మార్గదర్శకత్వం మనందరికీ కూడా అవుతుంది. ఇప్పుడు మీరు విన్న దాంట్లో నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. అది అవునా కాదా నాకు చెప్పాలి. నేను ఎవరినీ కూడా బాధ పెట్టను, నా మిత్రులు తోటివారితో మంచిగా ఉంటున్నాను, అవునా కాదా? అవును, సంతోషం. మన సంస్కృతిలో భాగంగా సూర్యోదయాత్ పూర్వం లేవటం, తిలకం పెట్టుకోవటం, ప్రతిరోజు గుడికి వెళ్ళటం చేస్తున్నాను, అవును. నేను అబద్ధాలాడకుండా సత్యమునే పలుకుతున్నాను, ఇతరులను ఒప్పించకుండా మృదువుగా మాట్లాడుతున్నాను, నేను ఇతరులకు నా చేతనైనంత ఉపకారం చేస్తున్నాను, నాకు మన ఆచారాలు సాంప్రదాయాలు అంటే చాలా గౌరవం, నేను వాటిని పాటిస్తున్నాను, నేను ఇతరుల వస్తువులు సొమ్ము మొదలగు వాటి గురించి ఆశపడను, నా దగ్గర ఉన్న వాటితోనే నేను తృప్తిపడతాను, నాకు ఆడపిల్లలన్నా మహిళలన్నా చాలా గౌరవం, నేను నా తోటి ఆడపిల్లలతో మంచిగా ప్రవర్తిస్తాను, ఎప్పుడూ కూడా వారిని ఎగతాళి చేయను, అగౌరవపరచను. మన ధర్మాన్ని తెలిపే రామాయణం, భాగవతం, భారతం వంటి పుస్తకాలు ఖాళీ సమయాల్లో చదువుకుంటాను, అవును. మన పండుగలు, ఉత్సవాలు, భగవత్ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొని నా వంతు సేవలు చేస్తుంటాను. తప్పకుండా వీటిని మీరు అవునంటం కాదు, దాన్ని తప్పకుండా చెయ్యాలి. ఏమిటి ఆచరించవలసింది? అందరితో మృదువుగా మాట్లాడటం, ఎల్లప్పుడూ సత్యాన్నే మాట్లాడటం, ఎవరి వస్తువులైనా దొరికితే వారికి అందించటం, పరుల సొమ్ము ముట్టుకోవటం పాపంగా భావించటం, ఆడపిల్లలను గౌరవంగా చూడటం, ఇతరులకు మంచి జరగాలని కోరుకోవడం, స్వార్థ చింతన వీడడం, దయా ఓర్పు కలిగి ఉండటం, మనసును స్వచ్ఛంగా ఉంచుకోవటం. వింటం కాదు, చక్కగా ఆచరించాలి. ధారణ చేద్దాం. అంటే ఈ శ్లోకాలు మనం గుర్తుపెట్టుకుందాం అంటాను. అవన్నీ మీరు చెప్పాలి. శృతిస్తు వేదో విజ్ఞేయో ధర్మశాస్త్రంతు వైస్మృతి తే సర్వార్థేషు అమీమాంస్యే తాభ్యాం ధర్మో హి నిర్భవౌ. వేదాల్ని శృతులు అంటారు, ధర్మశాస్త్రాల్ని స్మృతులు అంటారు. వీటిలో నిండేటువంటి అంశాలకు కుతర్కం వితర్కం పనికిరాదు. మనం వాటిని చక్కగా ఆచరించాలి.
ఈ రెండిటి వల్లే మన ధర్మాలు ఎంతో వికసించి వ్యాప్తమవుతాయి అని చెప్పి ఆ శ్లోకానికి అర్థం. మన ధర్మాలని గురించి తెలుసుకున్నాం, వాటిని చక్కగా ఒక పట్టికలో రాసుకోండి. అదేవిధంగా దీని ఆధారంగా కొన్ని నినాదాలు, ధర్మానికి సంబంధించినటువంటి నినాదాలన్నీ కూడా ఒక చోట చక్కగా రాసి ఎవరన్నా సరే ఒక పుణ్యక్షేత్రంలో కానీ ఒక చక్కటి ఆ కళ్యాణాల విషయంలో కానీ దాన్ని ప్రదర్శించాలి. అదే కాకుండా మన ధర్మం చాలా గొప్పది, అందువల్ల మనం ధర్మానికి కట్టుబడి ఉండాలి. అందుకోసం విధిగా కొన్ని ధర్మాల్ని మనం పాటించాలి. పాటించి వాటన్నిటినీ అందరికీ తెలిసే విధంగా ఒక కరపత్రంలో ప్రచురించాలి. అప్పుడే మీరు విన్నందుకు, ఆలోచించినందుకు, ఆచరించినందుకు ఒక ప్రయోజనం అంతా కూడా ఉంటుంది. మీరు ఏం చెయ్యాలంటే, నేడు మన ధర్మానికి సంబంధించిన విషయాల్ని తెలుసుకున్నాను, నేటి నుండి వాటిని ఆచరిస్తాను అని చెప్పి ఎందుకంటే అని మీరు విన్న విషయాలన్నీ కూడా దాంట్లో చక్కగా రాయాలంట. మన ధర్మాన్ని మనం రక్షించుకుంటూ, ధర్మాన్ని కాపాడుకుంటూ ధర్మ మార్గంలో మనమంతా కూడా నడుద్దాం. మంచి మాట. శాంతి తుల్యం తపో నాస్తి, న సంతోషాత్పరం సుఖం, న తృష్ణాయా పరో వ్యాధి, నచ ధర్మో దయా సమః. శాంతం వంటి తపస్సు, సంతోషం కంటే సుఖం, తృష్ణ కోరికలను మించిన వ్యాధి, దయను పోలిన ధర్మం లోకంలో లేవు.